ఎయిడ్స్ అనగానే ఒక అన్క్యూరబుల్, అసలు నయం చేయలేని వ్యాధి. చాలా మంది చెప్పుకోలేరు కూడా ఇలా ఇలా ఉంది నాకు అని చెప్పి. కొన్ని దేశాల్లో ఎయిడ్స్ వివత్సం సృష్టించింది, భేదావహమైన పరిస్థితులు. కొన్ని దేశాల్లో అయితే 1/3 ఆఫ్ పాపులేషన్ ఎయిడ్స్తో చచ్చిపోయారు. వెళ్ళి ఒక మనిషితో షేర్ చేసుకునే విషయం కాదు ఇది. 1000 మందికి 16 మంది గర్భిణులకి హెచ్ఐవి పాజిటివ్. జస్ట్ ఇమాజిన్ 1997 దయనీయంగాను బేవతావహంగాను ఉండేవారు. ఇది నిజంగా మనకి కూడా పెద్ద సమస్య అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు. డాక్టర్లకి తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. అప్పుడు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏ విధంగా ఉండింది? నిజానికి హెచ్ఐవి గతంలో కంటే ఎక్కువగా వ్యాపిస్తుంది ప్రస్తుతం. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మౌనిష. ఎయిడ్స్ ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, సమాజంలో ఉన్న అసమాన విపక్ష పోకడలు హెచ్ఐవి వ్యాప్తిని ఎంతగా పెంచుతున్నాయో అందరికీ తెలుసు. 25 ఏళ్లుగా డాక్టర్ యనమదల మురళీకృష్ణ ఎయిడ్స్ పై పోరాటంతో ఎనలేని కృషి చేస్తూ ఉన్నారు. ఎంతో మందిని ట్రీట్ చేశారు. అయితే ఎయిడ్స్ భారతీయ సమాజానికి ఒక పెద్ద సమస్యగా పరిణమిస్తుందని ఆయన గుర్తించారు. వ్యాసాలు, లేఖలు, ఎయిడ్స్ పుస్తకం, అవగాహన సదస్సులతో ఎయిడ్స్ గురించి తెలుగు ప్రజలను ఎంతో అప్రమత్తం చేశారు. ప్రస్తుతం మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. ఆయన ఎలా ట్రీట్ చేస్తారు, ఎంత మందికి ట్రీట్ చేశారు, ఎలా అవగాహన కల్పిస్తున్నారు, ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే మురళీకృష్ణ గారు, ఎలా ఉన్నారు? ఫైన్, హ్యాపీ టు బి విత్ యూ. సో ప్రస్తుతం మనం ఎయిడ్స్ అనగానే ఒక అన్క్యూరబుల్, అసలు నయం చేయలేని వ్యాధి. చాలా మంది చెప్పుకోలేరు కూడా ఇలా ఇలా ఉంది నాకు అని చెప్పి. సో అసలు మీరు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారు? ముందుగా వాళ్ళకి మీరు ఫస్ట్ ఎలాంటి ధైర్యాన్ని ఇస్తారు ఎయిడ్స్ ఉంది అని తెలియగానే? ఎందుకంటే చాలా మందిలో వెళ్ళి ఒక మనిషితో షేర్ చేసుకునే విషయం కాదు ఇది. సో ఎలా ట్రీట్ చేస్తారు, ఏంటి అసలు? నేను ప్రాక్టీస్ పెట్టినప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ రోగుల పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. 25 ఏళ్ల క్రితం ఎయిడ్స్ జబ్బు బయటపడిన, అంటే మన దేశంలో మొదలైన రోజుల్లో పేషెంట్లు ఎక్కువ మంది కదిలే కంకాళాల్లాగా చాలా నీరసంగా, కళ్ళు లోతుకుపోయి, ఎముకల గూడు మీద చర్మం కప్పినట్టుగా, చర్మం అంతా రకరకాల చర్మ వ్యాధులతోటి, జుత్తు అది కూడా స్పేర్స్గా ఉండి, గడ్డం అది పెరిగి చాలా దయనీయంగాను బేవతావహంగాను ఉండేవారు. ఈ 25 ఏళ్లలో హెచ్ఐవి ల్యాండ్స్కేప్ మొత్తం మారిపోయింది. ఏమైందంటే ఈ 25 ఏళ్లలో దాదాపు 20 రకాల పైన 25 రకాల వరకు మందులు అందుబాటులోకి వచ్చిన హెచ్ఐవికి వైద్యం చేయడానికి. ఈ మందులు వాడుతూ కూడా పేషెంట్లు ఆరోగ్యాన్ని సంతరించుకుని వాళ్ళు పూర్తిగా మామూలు మనుషుల్లాగా, ఇతరులాగా అన్ని పనిపాట్లు చేసుకుంటూ కష్టపడి చేసేటువంటి బతికేటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా హెచ్ఐవి పట్ల సమాజంలో చాలా వివక్ష ఉంది, చాలా చిన్న చూపు ఉంది. ఒక కళంకం కాబట్టి ఈ జబ్బు అనేటువంటిది వాళ్ళని అలా చూస్తున్నారనేటువంటి మానసికమైన క్షోభతో వాళ్ళు అనేక రకాలైనటువంటి వేదనలకు గురై ఆత్మహత్య ప్రయత్నాలు, అలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇది మిగతా దీర్ఘకాలిక జబ్బు లాంటిదే. ఏదైతే షుగరు, బీపీకి ఎట్లాగ మందులు వాడుకుంటూ దీర్ఘకాలం బతకగలం, ఈ మందులు వాడుకుంటూ దీర్ఘకాలం బతికే అవకాశం ఉంది, ఇబ్బంది పడవద్దని చెప్పేసి చాలా మంది అప్పట్లో ఇలా ఒక ఎయిడ్స్ ఉందని కానీ లేకపోతే సిమ్టమ్స్ కనిపిస్తేనే దూరం పెట్టేవాళ్ళు, అంటరాని రోగంలాగా. సో మీరు ఎన్నో ఏళ్ల క్రితం ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు, దాదాపు 25 ఏళ్ళు అవుతుంది. సో ఎలాంటి మానసిక స్థైర్యాన్ని ఇస్తారో వాళ్ళకి? ఎందుకంటే మానసికంగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే దాన్ని క్యూర్ చేసుకోవడానికైనా లేకపోతే దాని నుంచి కొంచెం ముందుకు వెళ్ళడానికైనా సౌలభ్యం ఉంటుంది. ఎలా 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 ట్రీట్ చేస్తారు అసలు? వాళ్ళకి మనం ఇచ్చేటువంటి కౌన్సిలింగ్ కంటే కూడా వాళ్ళు నా దగ్గరికి వచ్చే ముందు అనేక మంది పేషెంట్లు, కొంతమంది పేషెంట్లు చూసి వాళ్ళు అంతకుముందు సిక్ అయిన కూడా ఈ మందులు వాడడం వల్ల బాగున్నారు అనేటువంటి విషయం తెలిసి నా దగ్గరికి వస్తూ ఉంటారు. అటువంటిప్పుడు డీడ్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అని మన పేషెంట్ల యొక్క రికవర్ అయినటువంటి విధానం చూసి వాళ్ళకి ఆ రకంగా నమ్మకంతో, విశ్వాసంతో ఇక్కడ మందులు వాడితే బాగుంటుంది, డాక్టర్ గారు సరైన వైద్యం చేస్తారనే ఉద్దేశంతో మన దగ్గరికి వస్తుంటారు. కాబట్టి కౌన్సిలింగ్ అంటే చాలా మందికి ఇదే కౌన్సిలింగ్. ఏం మాట్లాడడం కంటే కూడా ఏం చేసాము, ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అనేటువంటిది వాళ్ళకి డిమాన్స్ట్రేట్ చేస్తే వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళకి ధైర్యం వస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. మురళీకృష్ణ గారు, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ? ఒకసారి మీ గురించి మాట్లాడదాం. సో ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా మొదలు పెట్టారు మీ ప్రస్థానాన్ని?
సో ఇప్పుడు ఈ ఎలా ఉంది? హెచ్ఐవి ఎయిడ్స్ రంగంలో నాకు ఆసక్తి కలగడానికి ప్రధానమైన కారణం, నేను 1997లో ఎండి మైక్రోబయాలజీ జాయిన్ అయ్యాను. నేను మా డిపార్ట్మెంట్ ఆ రోజుల్లో హెచ్ఐవి గర్భిణీల్లో ఏ మేరకు ఉంది, దాని మేరకు బట్టి దేశంలో ఈ జబ్బు బర్డెన్ ఎంత ఉంటుంది అనేది కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి సర్వేలెన్స్లో నేను ప్రధాన పాత్ర పోషించాను. ఆ విభాగాన్ని నేనే చూశాను. అప్పట్లో 1000 మందికి 16 మంది గర్భిణీలకి హెచ్ఐవి పాజిటివ్. జస్ట్ ఇమాజిన్ 1997లో, అప్పట్లో 98. అంటే నాకు అప్పుడు అర్థమైంది. అప్పటి వరకు ఈ ఎయిడ్స్ గురించి అక్కడెక్కడ చదవడం వినడం తప్ప ఇది నిజంగా మనకి కూడా పెద్ద సమస్య అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు. డాక్టర్లకి తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది ఆఫ్రికా దేశాల్లో సహారా ఎడారి కింద ఉన్నటువంటి కొన్ని దేశాల్లో ఎయిడ్స్ బీభత్సం సృష్టించింది. భీతావహమైన పరిస్థితులు, మానవ విషాదాన్ని సృష్టించింది. కొన్ని దేశాల్లో అయితే 1/3 ఆఫ్ పాపులేషన్ ఎయిడ్స్తో చచ్చిపోయారు. ఉగాండా, లేకపోతే బోట్స్వానా, జింబాబ్వే, జైరీ ఇలాంటి దేశాలు చాలా వాటి యొక్క ఆర్థిక వ్యవస్థలు కూడా పతనం అయిపోయాయి. అప్పుడు నాకు అర్థమైంది, ఆయా దేశాల్లో ఏవైతే పరిస్థితులు నెలకొలు ఉన్నాయో, సామాజికమైన పరిస్థితులు, చదువు తక్కువగా ఉండటం, సామాజికంగా మహిళల పరిస్థితి దిగువ స్థాయిలో ఉండడం, సెక్స్ పట్ల మాట్లాడడం అనేటువంటి ఒక ట్యాబు నిషిద్ధం కావడం, అట్లనే ఈ వైద్య సౌకర్యాలు అందరికీ అంత సర్వత్రా అందుబాటులో లేకపోవడం, ఇంకా అనేక రకమైనటువంటి సామాజిక పరమైనటువంటి మూఢనమ్మకాలు, మతపరమైన ఆచారాలు ఇలాంటివి మన దేశంలో కూడా ఉన్నాయి. సో మన దేశంలో కూడా ఆఫ్రికా లాంటి పరిస్థితులు వస్తాయి. ఇక్కడ కూడా ఎయిడ్స్ అనేటువంటిది ఒక పెద్ద ఆరోగ్య సమస్య కింద పరిణమించబోతుంది అనేటువంటి విషయం నాకు అప్పుడే అర్థమయ్యి ఈ రంగంలో కృషి చేయాలనేటువంటి నిర్ణయించుకొని అప్పటి నుంచి ఈ రంగంలో విశేషమైన అధ్యయనం, లోతైన అధ్యయనం చేస్తూ ఉన్నాను. నేను 2000 సంవత్సరంలో ఎండి పూర్తయిన తర్వాత కాకినాడలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఎక్స్క్లూజివ్ హెచ్ఐవి ఫిజిషియన్గా, హెచ్ఐవికి మొదటి ఫిజిషియన్గా కాకినాడలో నా క్లినిక్ ప్రారంభించాను. ఇంత చదువుకుని ఇన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత నేను అప్పటికి బాగా అధ్యయనం చేశాను. అదే కాకుండా నేను నా ఎండి డిజర్టేషన్ కోసం నేను చేసినటువంటి హెచ్ఐవి టీబీ రోగుల్లో నేను ఒక అధ్యయనం చేశాను. చాలా పెద్ద అధ్యయనం, ల్యాండ్మార్క్ అధ్యయనం. ఎంత పెద్ద అధ్యయనం అంటే మనం టీకా చేస్తూ ఉంటాం, మా ట్యూబర్క్లిన్ టెస్ట్, మాన్2 టెస్ట్ అంటాం. ఆ టెస్ట్ అనేటువంటిది పిల్లల్లో టీబీ ఉందా లేదా అని పెద్దల్లో కూడా చూస్తూ ఉంటాం, ఆ పరీక్ష చేస్తూ ఉంటాం. ఆ పరీక్షని హెచ్ఐవి రోగుల్లో చేస్తే, అంటే హెచ్ఐవి రోగుల్లో టీబీ ఉన్న రోగుల్లో, టీబీ అనేది ఆల్రెడీ డయాగ్నోస్ చేశారు, ఆ టెస్ట్ని చేయడం, అంటే ఈ టెస్ట్ని టీబీ డయాగ్నోస్ చేయడానికి ఉపయోగిస్తాం. టీబీ వ్యాధి నిర్ధారణ కోసం ఉపయోగించేటువంటి మాన్2 టెస్ట్ లేదా ట్యూబర్క్లిన్ టెస్ట్ని టీబీ ఆల్రెడీ నిర్ధారించినటువంటి హెచ్ఐవి పేషెంట్లో నేను టెస్ట్ చేస్తాను, ఎలా స్పందిస్తుందని చెప్పేసి. సో అది ఏం చేస్తానంటే, ఎక్కువ బ్రహ్మాండమైన స్పందన వచ్చిన వాళ్ళకి దాన్ని పొక్కుకు వస్తుంది, చిన్న పొక్కు వస్తుంది, అల్సర్లా వస్తుంది, ఇండ్యూరేషన్ అంటాం. ఆ ఇండ్యూరేషన్ వచ్చింది, ఎక్కువ ఇండ్యూరేషన్ ఉన్న వాళ్ళు పేషెంట్లు ఎక్కువ కాలం బతుకుతున్నారు, తక్కువ కాలం హాస్పిటల్లో ఉండి ఆరోగ్యం సంతరించుకుని వెళ్ళిపోతున్నారు. మీడియంగా ఉన్న వాళ్ళకి 10 మిల్లీమీటర్స్ అట్లా 5 మిల్లీమీటర్స్ మధ్యలో ఎక్కువ కాలం హాస్పిటల్లో ఉండి కొంతమంది చచ్చిపోతున్నారు. బాగా తక్కువగా ఉండి అసలు పొక్కే లేని వాళ్ళు ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. సో దీన్ని బట్టి అప్పట్లో హెచ్ఐవి వ్యాధి యొక్క తీవ్రతను అంచనా వేయడానికి టెస్టులు చాలా ఖరీదండి. 7,000 రూపాయలు ఉండేవి ఆ రోజుల్లో. వైరల్ లోడ్ టెస్ట్ అని, తర్వాత CD4 CD8 ఎన్యూమరేషన్. సో ఇమాజిన్, ఆ రోజుల్లో 7,000 రూపాయలు. ఇది 100 రూపాయలకి ఎక్కడైనా దొరికే టెస్ట్. ఇది మీది మిక్కిలి హెచ్ఐవిలో టీబీ అనేటువంటిది 100కి 60 మంది 70 మందికి టీబీ వస్తాను. టీబీ జబ్బుతోటే ఇప్పటికీ కూడా హెచ్ఐవిలో టీబీ జబ్బుతోటే ప్రాణాలు విడుస్తూ ఉంటారు, ప్రాణాలు పోతూ ఉంటాయి. అందుకని ఈ రెండింటిని లింక్ చేస్తూ ఏదైతే టీబీ జబ్బు నిర్ధారించడానికి ఉపయోగించేటువంటి పరీక్షని ఎయిడ్స్ జబ్బులో లేదా హెచ్ఐవి జబ్బులో టీబీ ఉన్న వాళ్ళలో వ్యాధి యొక్క తీవ్రతను అంచనా వేయడానికి చూడొచ్చు అనేటువంటిది నేను చూశాను. దట్ వాజ్ ఏ పారాడైమ్ షిఫ్ట్. అంటే ఒక జబ్బుకి ఉపయోగించే టెస్ట్ని వేరే జబ్బు ఉందా లేదా తెలుసుకోవడానికి ఉపయోగించే టెస్ట్ని వేరే జబ్బు ఎంత సీరియస్గా ఉంది, ఎంత తీవ్రతతో ఉంది చూడడానికి ఉపయోగించడం. ఆలోచన కొత్తగా ఉంటుంది. ఎలా వచ్చింది మీకు అసలు ఈ ఆలోచన? అంటే ఇంట్యూటివ్ లెర్నింగ్, బాగా అధ్యయనం చేస్తూ పోవడం. ఎందుకంటే ఈ టెస్ట్లో ఏవైతే ఈ ఇండ్యూరేషన్కి పాత్ర వహించేటువంటి లింఫోసైట్స్ ఈ హెచ్ఐవిలో తగ్గిపోతూ ఉంటాయి. హెచ్ఐవి జబ్బులో ఈ లింఫోసైట్స్ తగ్గిపోతుంటాయి. అందువల్ల వీడికి పొక్కు అనేటిది తగ్గిపోయింది. సో అప్పట్లో ఇది 2000 సంవత్సరంలో 13th ఇంటర్నేషనల్ ఎయిడ్స్ కాన్ఫరెన్స్కి నేను అబ్స్ట్రాక్ట్ ప్రజెంట్ చేశాను. ఆ 2000 సంవత్సరంలో 13వ అంతర్జాతీయ సదస్సుకి 5,000 అబ్స్ట్రాక్ట్స్ వచ్చినాయి ప్రపంచం నలుమూల నుంచి. వాటిల్లో ఒక 25 అవుట్ స్టాండింగ్ అబ్స్ట్రాక్ట్స్తో మెడ్స్కేప్ వాళ్ళు ప్రచురించారు ఈ కాన్ఫరెన్స్ అయిన వెంటనే.
ఆ 25లో 10 టీబీకి సంబంధించింది. ఎందుకంటే టీబీ అనేటువంటిది లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ హెచ్ఐవి టీబీ. సో అప్పుడు ఆ 10లో 8 ఆఫ్రికా నుంచి వచ్చినాయి, 1 యుఎస్ఏ నుంచి వచ్చింది, ఇంకోటి నాది. సో నేను రావడం నా ఎండి అయ్యేటప్పటికే నేను ఈ రంగంలో అసలు అంతా ఇంతగాని చాలా పెద్ద ఎత్తున కృషి చేశాను. ఒక గొప్ప స్టడీ చేయగలిగాను, గొప్ప ఇంపాక్ట్ చూపించాను. సో అక్కడి నుంచి కోవిడ్ వరకు ఒక జర్నీ అయితే, కోవిడ్ నుంచి ఇదంతా ఒక జర్నీ అని చెప్పుకోవచ్చు అని అంటున్నారు. సో ఏంటి కోవిడ్ లో కూడా మీరు చాలా సేవ చేశారు. లైక్ ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ కూడా ఈజీగా ఎవరికి వాళ్ళు చేసుకునేలాగా కూడా మీరు ప్రొవైడ్ చేశారు కొన్ని కిట్స్ అని చెప్తున్నారు. ఏంటి ఏం చేశారు కోవిడ్ లో? అంటే నాకు హెచ్ఐవిలో నా ప్రయాణం ఆగిపోలేదు, ఇంకా అక్కడ ఉంది. నేను అప్పట్లో 1996 నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అమెరికా వాళ్ళు ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ పెట్టారు హెచ్ఐవికి. 3 డ్రగ్ కాంబినేషన్ అనేది స్టాండర్డ్ ప్రోటోకాల్ కింద మొదలు పెట్టారు హెచ్ఐవి ట్రీట్మెంట్కి. నేను 2004లో అంటే ప్రాక్టీస్ 2000లో స్టార్ట్ చేసిన అప్పటి నుంచి కూడా 2 డ్రగ్ కాంబినేషన్ ఎక్కువ నా పేషెంట్లకు వాడుతున్నాను. సో నా లెక్కలు నాకున్నాయి ఎందుకు 2 డ్రగ్ కాంబినేషన్ ఇవ్వాలనేటువంటిది. సో 2004లో ఆ మేరకు నేను ఒక అంతర్జాతీయ అబ్స్ట్రాక్ట్ ప్రజెంట్ చేశాను. 2022 సెప్టెంబర్లో అమెరికన్ గైడ్ లైన్స్లోను, 2022 అక్టోబర్లో యూరోపియన్ ఎయిడ్స్ క్లినికల్ సొసైటీ గైడ్ లైన్స్లోను 2 డ్రగ్ కాంబినేషన్ హెచ్ఐవి ట్రీట్మెంట్కి ఒక ఆప్షన్గా ఇచ్చారు. సో నేను 2004లో చెప్పింది, అంటే 2000 నుంచి చేస్తున్నప్పటికీ ఆన్ రికార్డ్ చెప్పింది 2004లో కాబట్టి 2022 18 ఏళ్ళ తర్వాత ప్రపంచం ఆమోదించింది. సో అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇది మార్కెట్ ఎకానమీ ప్రపంచం. మార్కెట్ ఎకానమీ ప్రపంచంలో 2, 3 కాదు 4 కాదు 5 మందులు వాడితే బాగుంటుంది అనుకుంటే కంపెనీకి లాభాలు వస్తాయి. సో అట్లాంటిది 3 కాదు 2 వాడితే బాగుంటుందని నేనంటే, లేదా అది సరిపోతుందని నేనంటే అది మార్కెట్ ఎకానమీ ఒప్పుకోదు. అయినప్పటికీ కూడా 2022 నాటికి 2 డ్రగ్ కాంబినేషన్ అనేటువంటిది ఒక సెలెక్ట్ పేషెంట్స్లో ఒక ఆప్షన్ కింద ఇది వాడుకోవచ్చు అని చెప్పారు. దీనికి ప్రాతిపదిక ఏంటంటే 1981లో ఎయిడ్స్ బయటపడింది. 87లో మార్చిలో జిడోవిడిన్ అనేటువంటి మందుని ఎయిడ్స్కి వాడడం మొదలెట్టారు. 91 అక్టోబర్కి వచ్చేటప్పటికి డిడెనోసిన్ అనేటువంటి మందు ఇచ్చారు. అట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చుకుంటూ పోయారు. 87లో ఎప్పుడైతే జిడోవిడిన్ ఇచ్చారో వాళ్ళు వెంటనే శుభ్రంగా రికవర్ అయ్యారు. కొద్ది కాలంలో 2 ఏళ్ల తర్వాత వాళ్ళు డిటోరేట్ అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఆ డిటోరేట్ అయిపోతే మళ్ళీ ఇంకో మందు మొదలెట్టారు. ఇంకో మందు అది కొంతకాలం వాడిన తర్వాత మళ్ళీ డిటోరేట్ అయిపోతే మళ్ళీ ఇంకో మందు మొదలెట్టారు. ఇట్లా అయ్యేటప్పటికి 1995 వరకు వచ్చేటప్పటికి 3 మందుల కాంబినేషన్తో హెచ్ఐవి వైరల్ లోడ్ని బాగా తగ్గించగలిగినటువంటి కాన్సెప్ట్ వాళ్ళది ఇది. అయితే థర్డ్ వరల్డ్ కంట్రీస్కి దరిద్రంలో ఒక అదృష్టం ఏంటంటే, మనకి పేదరికంలో ఉండేటువంటి ఒక అదృష్టం ఏంటంటే, మనకి డైరెక్ట్గా 2 మందులు అందుబాటులోకి వచ్చేసింది. మోర్ ఓవర్ ఇప్పుడు అక్కడ సింపుల్గా మనం లెక్కేసుకోవాలి. ఒక మందు మొదలెట్టాం ఫస్ట్ ఒక పేషెంట్కి, ఆ మందు ఫెయిల్ అయిన తర్వాత ఇంకో మందు మొదలెట్టాం, అది కూడా ఫెయిల్ అవుతుంది అనుకున్నప్పుడు 3వ మందు మొదలెట్టాం. మొదటి మందు మొత్తంగా పనిచేయట్లేదు 0, 2వ మందు సగం పనిచేస్తుంది, 3వ మందు మొత్తం 1 పనిచేస్తుంది. అంటే మనం ఇస్తున్న మందులు 3 అయినప్పటికీ 1.5 మందులు పనిచేస్తున్నట్లు లెక్క. మనకి ఇండియా లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఒక్కసారి 2 మందుల కాంబినేషన్లో అందుబాటులోకి వచ్చింది, థర్డ్ డ్రగ్ కూడా వచ్చింది అనుకుందాం. అయితే ఈ 2 డ్రగ్స్ ఏకకాలంలో మొదలు పెట్టడం వల్ల వైరస్ని బాగా అదుపు చేయొచ్చు. అది రెసిస్టెన్స్ తొందరగా డెవలప్ చేసుకోకుండా మనం అదుపు చేయగలం ఈ సక్రమంగా వాడడం వల్ల అనేటువంటిది నా కాన్సెప్ట్. ఆ రకంగా నేను ఈ 3 డ్రగ్ కాంబినేషన్ స్థానంలో 2 డ్రగ్ కాంబినేషన్ నేను మొదలుపెట్టాను. నేను అప్పుడు నా పేపర్ ఏంటంటే 2 డ్రగ్ ART ఇన్ ట్రీట్మెంట్ నైవ్ పేషెంట్స్, అంటే న్యూ టు ట్రీట్మెంట్ పేషెంట్స్, ఎవరైతే పేషెంట్లు కొత్తగా వైద్యం ప్రారంభిస్తున్నారో వాళ్ళకి 2 డ్రగ్ కాంబినేషన్ బాగా పనిచేస్తుందని నేను చెప్పాను. 2022లో వాళ్ళ రికమెండేషన్లు ఏం చెప్పారంటే 2 డ్రగ్ కాంబినేషన్ ఫర్ న్యూలీ డయాగ్నోజ్డ్ పేషెంట్స్, ఎసెన్షియల్లీ బోత్ ఆర్ సేమ్. సో న్యూలీ డయాగ్నోజ్డ్ అంటే మొత్తం గతంలో మందులు వాడలేదని అర్థం. సో ట్రీట్మెంట్ నైవ్ పేషెంట్స్ గతంలో వ్యాధి నిర్ధారణ జరగలేదు, అప్పుడే మొదలెట్టాం, అప్పుడే నిర్ధారణ అయింది. సో నేను చెప్పింది అట్లాగే మొదటికి వచ్చింది. సో ఈ రకంగా నేను ఈ 2 చాలా ఇంపాక్ట్ఫుల్ స్టడీస్ నేను చేయగలిగాను. అది ఇట్స్ ఎ గ్రేట్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఒక డాక్టర్, సింగిల్ డాక్టర్గా నేను ఒక్కడే ప్రాక్టీస్ చేసుకుంటాను, ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లోనూ ఏ మెడికల్ కాలేజ్లో పనిచేయటం లేదు. అది నేను హెచ్ఐవికి సంబంధించి ఇచ్చేసాను. ఇంకా హెచ్ఐవికి సంబంధించి 1998-2000 మధ్యలో అప్పట్లో వార్త దినపత్రికలో విపరీతంగా వ్యాసాలు రాశాను. నేను ఒక 40 నుంచి 50 వ్యాసాలు రాశాను. తెలుగు ప్రజలకి అప్పట్లో ఈ వార్త అనే పేపర్కి రీడర్షిప్ ఒక 40 లక్షల మేరకు ఉండేది. తర్వాత 2000 సంవత్సరంలో నేను ఎయిడ్స్ అనే పుస్తకం ప్రచురించాను. ఒక 8 ఏళ్లలో ఒక 10,000 కాపీల వరకు జనం అంతా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ కింద వాడారు అది. సో తెలుగు ప్రజలకి ఎయిడ్స్ మీద ప్రభుత్వ వ్యవస్థల తర్వాత అత్యధికంగా అవగాహన కల్పించింది నేనే. అది
మురళీకృష్ణ గారు ఇంత అవగాహన కల్పిస్తున్నారు, ఇన్ని పుస్తకాలు రచించారు, పుస్తకాలు కూడా కొన్ని వేలలో సేల్ అయ్యాయి. సో ఇన్నేళ్ల నుంచి మీరు ఎయిడ్స్ కి సంబంధించి ట్రీట్ చేస్తున్నారు. సో ఇప్పటికీ మీరు ట్రీట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే పేషెంట్స్ ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు అప్పటి నుంచి మీరు చూస్తున్నారు, అప్పుడు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏ విధంగా ఉండింది, ట్రీట్మెంట్ ఎలా అప్డేట్ చేశారు, ట్రీట్మెంట్ ఏ విధంగా అప్డేట్ అవుతూ వచ్చింది, దానికి ఇప్పుడు మందులు కానివ్వండి, లేకపోతే అందరి దగ్గర డబ్బులు ఉండవు, లేకపోతే అందరికీ పెట్టే స్తోమత ఉండదు. సో ఎలా ఉంటుంది మీ ట్రీట్మెంట్ అసలు? అంటే మొదట్లో ఎయిడ్స్ మీద చాలా భయంకరమైనటువంటి వివక్ష, ప్రజల్ని చాలా చిన్న చూపు, నిందాపూర్వకంగా చూడడం వల్ల అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ రోజుల్లో. ఇప్పుడైతే తెలిసిన వెంటనే తర్వాత కుటుంబ సభ్యులు చాలా వరకు ఆదరించేవారు, కానీ కొంతమంది కుటుంబ సభ్యులు కూడా దూరం పెట్టడం, అంటే స్పౌజ్ వదిలిపెట్టి వెళ్ళిపోవడం, భార్య అయితే భర్త వదిలిపెట్టి వెళ్ళిపోవడం, లేదా భర్త అయితే భార్య వదిలిపెట్టి వెళ్ళిపోవడం, ఇట్లాంటి ఈ నిరాదరణ, సమాజపు అసహ్యపు చూపులకి వెరసి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ రోజున. అయితే చాలా కాలం తర్వాత నెమ్మదిగా మన యొక్క ఆలోచనలో ఎక్కువ మందికి ఇది ఎయిడ్స్ అనేటువంటిది ఇతర సాంక్రమిక వ్యాధులు లాంటిదే, ఓకే సెక్స్ వల్ల వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ మనలో పాపం చేయని వాడు ఎవరు అన్నట్టు అట్లాగా ఇది మరీ ఎక్కువ నిందాపూర్వకంగా చూసే విధానం చాలా వరకు తగ్గింది. దాంతోపాటు గవర్నమెంట్ 2005 నుంచి ఏఆర్టీ సెంటర్స్ ప్రారంభించి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లోనే, ఇటీవల కాలంలో అయితే ఏరియా హాస్పిటల్స్ అలాంటి వాటిలో కూడా హెచ్ఐవి మందులు పేషెంట్లకు ఇవ్వడం వల్ల ఈ పేషెంట్లు ఎక్కువ మంది బతకడం, ఆరోగ్యం సంతరించుకోవడం, వాళ్ళు మళ్ళీ పని పాటలు చేసుకుంటూ ఆదాయం సంపాదించుకుంటూ కుటుంబానికి ఆశ్రయం ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ హెచ్ఐవి రోగుల పట్ల ఒక నిందాపూర్వకమైనటువంటి దృష్టి బాగా తగ్గిందని చెప్పవచ్చు. సో ఈ నేళ్ల నుంచి ట్రీట్ చేస్తున్న మీ సర్వీస్లో చాలా బాధాకరమైనటువంటి, లేకపోతే చాలా వింత అయినటువంటి, లేకపోతే మీకు చాలా వింతగా అనిపించినటువంటి ఏమైనా జరిగాయా ట్రీట్మెంట్స్, లేకపోతే అలాంటి మనుషులు ఎవరైనా వచ్చారా హెచ్ఐవి కానీ ఎయిడ్స్తో కానీ? నేను మొదటి నుంచి కూడా హెచ్ఐవికి సంబంధించి భావనలు, అన్ని కాన్సెప్ట్స్ అన్ని నా అంతటి నేనే డెవలప్ చేసుకున్నాను. సపోర్ట్ లేకుండా నేను ఎవరి దగ్గర పనిచేయలేదు. అసలు నేను ట్రీట్మెంట్ కానీ ఇక్కడ నా దగ్గర నేను ఎవరి దగ్గర పనిచేయలేదు, ఏ ఇన్స్టిట్యూట్లో పనిచేయలేదు. నేను హెచ్ఐవి టీబీ మీద పనిచేసినప్పుడు నాకు అర్థమైంది. సో మీకు మీరే బిల్డ్ చేసుకున్న సామ్రాజ్యం ఇది. ఎస్, డెఫినెట్గా. నేను అప్పుడు ఏమైందంటే, ఇప్పుడు అమెరికాలో 81లో ఈ జబ్బును కనిపెట్టినప్పుడు న్యూమోసిస్టిస్ కార్నై న్యూమోనియా అనేటువంటి ఈ పల్మనరీ ఇన్ఫెక్షన్ తోటి, ఏదైతే మనం న్యూమోనియా అంటామో ఆ న్యూమోనియా తోటి గుర్తించారు ఈ జబ్బుని. ఈ న్యూమోసిస్టిస్ కార్నై అండ్ ప్రస్తుతం జీరోవేసి అంటున్నాం, న్యూమోసిస్టిస్ జీరోవేసి, ఇది చాలా అంటే చాలా అరుదైన జబ్బు. కొన్ని సంవత్సరాలు కానీ ఒకటి చూడలేని కేసు ఇది. అది కూడా ఎలాంటి వాళ్ళు వస్తాయి, ఒక బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, ఒక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళకి, ఇంకేదో పెద్ద పెద్ద క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, ఇంకేదైనా పుట్టుకతోటి వ్యాధి నిరోధక శక్తి మొత్తంగా పోయిన వాళ్ళలో మాత్రం వచ్చేటువంటి అరుదైన, అత్యంత అరుదైన, కొన్ని సంవత్సరాలు కానీ ఒకటి రాదు. అలాంటిది క్లస్టర్స్ కింద కొన్ని నెలల వ్యవధిలోనే కొన్ని 10 కేసులు వచ్చేసినాయి. అవి వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చింది, ఏంటిది ఇంత అరుదైన కేసు, ఇన్ని 10 కేసులు, ఇన్ని డజన్లకు ఒకసారిగా వచ్చినాయి అని దాన్ని తవ్వడం మొదలెట్టి, అప్పుడు వీళ్ళలో ఏదో వ్యాధి నిరోధక శక్తి తీసేసే జబ్బు ఏదో వచ్చిందని చెప్పేసి 83 కల్లా హెచ్ఐవిని గుర్తించారు. 84 కల్లా 83-84లో గుర్తించారు. సో మొట్టమొదటి నుంచి ఇది జీరోవేసి, న్యూమోసిస్టిస్ జీరోవేసి, తర్వాత కాపోసిస్ సార్కోమా అనే జబ్బు. మేము చదువుకున్నప్పుడు మాకంతా కూడా ఈ న్యూమోసిస్టిస్ న్యూమోనియా జబ్బు గురించే మొత్తం బుక్స్ అన్నీ ఉండేవి. కానీ నేను చూసిన దాంట్లో ఎక్కడ న్యూమోసిస్టిస్ జబ్బు తక్కువ, ఎక్కువ మంది టీబీ పేషెంట్లు ఉన్నారు. ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే ఎక్కువ మంది ఆఫ్రికా దేశాల్లో టీబీ జబ్బుతోటే ఎక్కువ చచ్చిపోతున్నారు. సో టీబీది ఫోకస్ పాయింట్ అని చెప్పేసి నాకు అర్థమైంది. సో ఎక్కువ టీబీ గురించి అధ్యయనం చేసుకుంటూ, అట్లాగే ఇప్పుడు నేను ఈ 25 ఏళ్లలో 7,000 మంది పేషెంట్ని చూస్తుంటాను. ఈ 7,000 మంది హెచ్ఐవి పేషెంట్స్. ఎస్, నేను ప్రాక్టీస్ పెట్టినప్పుడు ఈ కొంతకాలం క్రితం వరకు కూడా ప్రతి పేషెంట్కి కూడా ఈ ఇందాక చెప్పుకున్న న్యూమోసిస్టిస్ న్యూమోనియా రాకుండా ముందే మందులు ఇచ్చేస్తుండేవారు. కోట్రైమాక్స్జోల్ అనేట్టు మందు ఇచ్చేస్తారు అన్నమాట. సో నేను ఎప్పుడు కూడా దానికి వ్యతిరేకం. జబ్బు వస్తే ట్రీట్ చేయండి. వాళ్ళ అమెరికా వాళ్ళ పరిస్థితి వేరు, మన పరిస్థితి. మనకి అందరూ టీబీ పేషెంట్లు. దీంట్లో న్యూమోసిస్టిస్ లేదు ఇక్కడ మనకి. సో ఈ 7,000 మందిలోని 15 మందిని మాత్రమే నేను ఈ న్యూమోసిస్టిస్ పేషెంట్లు చూస్తుంటాను. సో ఈ 15 మంది కోసం నేను 6,985 మందికి అనవసరంగా సంవత్సరాల తరబడి జబ్బు రాకుండా, ఏదైతే న్యూమోసిస్టిస్ జబ్బు రాకుండా
ఈ బ్యాక్టీరియాస్ లాంటి మందులు ఇవ్వడం అనేటువంటి దానికి నేను పూర్తి వ్యతిరేకం. మొదటి నుంచి డే 1 నుంచి నేను ఇవ్వలేదు. అట్లాగా ప్రతిదీ కూడా నా సొంత ముద్ర. మన థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఏంటి పరిస్థితులు, డెవలప్డ్ కంట్రీస్లో పరిస్థితులు ఏంటి, సో వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్పారు. మనకున్న ఇక్కడ పరిస్థితి ప్రతి ఒక్కరు టీబీ పేషెంట్లనే, లేదా మన ఇన్ఫెక్టెడ్. ఇక్కడ మీరా నేనా అందరం కూడా టీబీ ఇన్ఫెక్షన్. ఇప్పుడు అప్డేట్ అయిన టెక్నాలజీ లేకపోతే అన్ని చాలా ఇన్నోవేటివ్ గా చాలా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఇప్పటికీ వస్తూ ఉంటారు, లేకపోతే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తే మీ దగ్గరికి. సో ఎలా ఇప్పుడు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది, అది క్యూరబుల్లా లేకపోతే ఎంత డ్యూరేషన్ ఆఫ్ టైం ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రధానంగా నేను ఆ టీబీ అనేటువంటి దాని మీద ఫోకస్ పెట్టాను. సో మన జబ్బులు ఏంటి, మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి, మనకి విరేచనాలు వస్తాయి, లేకపోతే ఈ టీబీ జబ్బులు వస్తాయి, లేకపోతే మెదడు వాపులు వస్తాయి, లేకపోతే రకరకాల చర్మ వ్యాధులు వస్తాయి. ఇది మొట్టమొదటిగానే నేను గుర్తించేశాను. సో బుక్స్లో ఉన్నదాన్ని గుడ్డిగా ఫాలో అయిపోకుండా మన పరిస్థితుల్లో థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఏం వస్తాయి అనేటువంటి దాన్ని బట్టి ముందుకెళ్ళిపోయాను. సో ఇవాళ రేపు పరిస్థితి యాంటీ రిట్రోవైరల్స్ వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది తక్కువ కాలంలో. ఇంకొక పరిస్థితి ఏంటంటే, మీరు ఇంకా ఇవాళ వస్తున్నారా రారా అని అడుగుతున్నారు. చాలామందికి హెచ్ఐవి అనేటువంటిది ఇంకా సమస్య కాదు, హెచ్ఐవి లేదేమో అనేటువంటి ఒక భ్రాంతిలో, ఒక అపోహతో ఉన్నారు. నిజానికి హెచ్ఐవి గతంలో కంటే ఎక్కువగా వ్యాపిస్తుంది ప్రస్తుతం. ఎస్, ఇప్పుడు గతంలో ఇప్పుడు పాత రోజుల్లో హెచ్ఐవి అనేటువంటిది అంటే ట్రాన్స్మిషన్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. అమెరికాలోనూ యూరోప్లోనూ వాళ్ళ దేశాల్లో ఎలా ఉంటుందంటే, ఎక్కువ గే మెన్, మగవాళ్ళు సెక్స్, లేకపోతే ఎక్కువ ఇంజెక్టింగ్ డ్రగ్ యూజ్, తర్వాత మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్, హెట్రోసెక్షువల్ ట్రాన్స్మిషన్. ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ లేదా ఆఫ్రికా దేశాలు, ఆసియా దేశాలు ఇంక్లూడింగ్ భారతదేశంతో మనం లెక్కేస్తే మనకి మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్ ఎక్కువ హెట్రోసెక్షువల్ ట్రాన్స్మిషన్. సో ఇక్కడ గే సెక్స్ అనేది తక్కువ ఉంటుంది అని అనుకున్నవాళ్ళు, ఉంది తక్కువగా. అయితే ఇటీవల కాలంలో కొంచెం ఎక్కువ మీడియా బాగా అందుబాటులోకి వచ్చేసి అందరికీ, నాట్ సోషల్ మీడియా, ఎక్కువ ఒక డేటాతో అన్ని చూడగలిగే పరిస్థితి వచ్చేసిన తర్వాత సెక్సువాలిటీలో ఒక రకమైనటువంటి సడలింపు ధోరణి వచ్చింది. 2017లో అనేక రకాల యాప్స్ వచ్చినాయి. ఈ హోమోసెక్సువల్స్ అవి, గేస్ అవి కూడా వాళ్ళు గిండర్ అని ఏవో ఉంటాయండి. ఇలాంటి యాప్స్తో వాళ్ళు సెక్షువల్ పార్ట్నర్ని కనుక్కోవడం ఈజీ. ఎనానిమస్గా వాళ్ళు ఎవరు ఈ చుట్టుపక్కల ఒక యాప్ ఆన్ చేస్తే, డేటింగ్ యాప్స్ కానివ్వండి, డేటింగ్ కంటే కూడా ఇంకా గేస్కి సంబంధించి స్పెషలైజ్డ్గా వాటికి సంబంధించి విడిగా ఇవి ఎక్కువ. ఇటీవల కాలంలో గే సెక్సువల్ వాళ్ళకి, హోమోసెక్సువల్స్కి బాగా ఎక్కువ వస్తున్నాయి హెచ్ఐవి ఇన్ఫెక్షన్. ఇప్పుడు నేను గతంలో, ఇప్పుడు ప్రస్తుతం అయితే 10 మంది పేషెంట్లు వస్తే 5-6 పేషెంట్లు, కొత్త పేషెంట్లు వస్తే 5-6 గేస్. ఎస్, అసలు ఊహించలేనంత ఎక్కువ దారుణంగా ఉంది. ఇవి మీరు చెప్పినట్టుగా ఈ ఏఎన్ఎంసో లేకపోతే గవర్నమెంట్ పోస్టర్లో లేకపోతే స్కూల్లో చెప్పి వాళ్ళని రీచ్ అవ్వలేము మనం. వాళ్ళంతా న్యూ జనరేషన్, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు, మిడిల్ క్లాసు, హైలీ ఎడ్యుకేటెడ్ బాగా. సో వాళ్ళకి యాప్స్ ద్వారా వాళ్ళ ప్రపంచం వేరేగా ఉంది. సో వాళ్ళకి రీచ్ అవ్వలేము మనం సంప్రదాయ నివారణ విధానాలు. ఇది ఏంటంటే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది ఎంత పెద్ద సమస్య అనేది ఒకటి చెప్పాలంటే, భారతదేశంలో ఇప్పుడు లేటెస్ట్ 2024 అంచనాల ప్రకారం యుఎన్ఎయిడ్స్ జూలై 10వ తారీఖున, మన 10వ తారీఖునే యుఎన్ఎయిడ్స్ దాని యొక్క అప్డేటెడ్ ఇచ్చారు, నివేదిక ఇచ్చింది. దీంట్లో భారతదేశంలో 25,60,000 మంది పేషెంట్లు ఉన్నారు 2024 చివరి నాటికి. గత ఏడాది 60,000 మందికి కొత్తగా ఇన్ఫెక్షన్ వచ్చింది. 32,000 మంది చచ్చిపోయారు ఇండియాలో ఎయిడ్స్ తోటి. ఇండియాలో జాతీయ స్థాయిలో 1000 మందికి సంవత్సరానికి 2 హెచ్ఐవి బారిన పడుతున్నారు. 0.2% ఇన్సిడెంట్స్ అంటాం దాన్ని. వేరే ట్రాన్స్జెండర్స్ లేదా గే హోమోసెక్సువల్స్లో 5%, అంటే 1000కి 50 మంది హెచ్ఐవి బారిన పడుతున్నారు సంవత్సరం. సో ఎంత గ్రూప్ చిన్నదై ఉండొచ్చు వాళ్ళు, కానీ వాళ్ళకి చాలా ఎక్కువగా వ్యాప్తి చెందేటువంటి అవకాశం. 1000లో 2 ఎక్కడ, 1000లో 50 మంది ఎక్కడ. సో ఇది దురదృష్టం ఏంటంటే, వాళ్ళని మనం రీచ్ అవ్వడానికి వాల్ పోస్టర్లో లేకపోతే ఏఎన్ఎంలో లేకపోతే ఆశా వర్కర్లో చేయగలిగే పని కాదు. నేనేమంటానంటే, ఎవరైతే ఈ జబ్బుతో ఈ నిర్ధారణ అయినటువంటి హెచ్ఐవి, ఈ గే ఆర్ హోమోసెక్సువల్ మెన్ ఉన్నారో లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారో, వాళ్ళు కేవలం ఈ
సోషల్ మీడియా ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేయగలం వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఒక సామాజికమైన బాధ్యత తీసుకొని, ఇదిగో మేము ఈ జబ్బు ఈ హోమోసెక్స్ ద్వారా వస్తుందని తెలియక ఇలా చేసుకుని ఇలాగ ఈ జబ్బు వచ్చింది, దీనికి ఇది వాళ్ళ స్టోరీలు, పర్సనల్ స్టోరీస్ వాళ్ళు సోషల్ మీడియాలో పంచుకుంటే అవగాహన కల్పించడానికి జనానికి అవగాహన అవుతుంది. ఆ మేరకు మనం చేయగలుగుతాం. నేననేది వాళ్ళ పేరుతో వాళ్ళ ఫోటోతో ఏం చేయక్కర్లేదు. అనానమస్ గా ఒక డూప్లికేట్ ఐడి ఏదో ఉత్తుత్తి పేరుతో ఒక ఐడి క్రియేట్ చేసుకుని రియల్ స్టోరీస్ అనేటువంటిది వాళ్ళు షేర్ చేసుకుంటే ఖచ్చితంగా జనం జాగ్రత్త పడతారు. భవిష్యత్తులో అది పెద్ద సమస్య కాకుండా ఇక్కడ ఆగే అవకాశం ఉంటుందని ఆశ. ఇప్పుడున్న రోజుల్లో ఎంత డ్యూరేషన్ టైం ఉంటుంది ఒకవేళ పాజిటివ్ వస్తే? క్యూరబుల్లా కాదా? ఇప్పుడు ప్రస్తుతం హెచ్ఐవికి ఉన్నటువంటి మందులతోటి ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. మందులు వాడితే ఒక బీపీకి షుగర్కి మందులు వాడితే ఎట్లా ఎంతకాలమైనా బతికే అవకాశం ఉందో ఈ జబ్బుకి కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి అమెరికాలో వాళ్ళ అందరు సిటిజన్స్ వాళ్ళ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏదైతే ఆయుర్దాయం సగటు అంటామో అది 80 సంవత్సరాలు అమెరికన్ సగటు ఆయుర్దాయం. అది అమెరికన్ హెచ్ఐవి పేషెంట్ల సగటు ఆయుర్దాయం 72 సంవత్సరాలు. అంటే దాదాపు 90% వాళ్ళ యొక్క ఇతర ప్రజల ఆయుర్దాయంతో వీళ్ళు కూడా బతికేస్తున్నారు. అంటే ఇంచుమించుగా దాదాపు పూర్తి కాలం బతుకుతున్నారు. కాబట్టి సరైన వైద్యం తీసుకుంటూ ఉంటే ఇది పూర్తి కాలం బతకగలిగేటువంటి పరిస్థితి ఉంది. హెచ్ఐవి రోగులు కూడా అదే వాళ్ళ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిలో వెళ్తూ మందులు క్రమం తప్పకుండా వైద్య పర్యవేక్షణలో వాడుతూ ఉంటే వీళ్ళు హెచ్ఐవి రోగులు దీర్ఘకాలం బతికేటువంటి అవకాశం ఉంది. దాదాపు ఇతర ప్రజలతో పాటు సమానంగా బతికే అవకాశం ఉంది. అండ్ అదే సమయంలో వాళ్ళే ఇంట్లో కూర్చొని మంచానికి పరిమితమై ఉండే పరిస్థితి కాదు. ఖచ్చితంగా వాళ్ళు పనులు పాటలు చేసుకుంటూ ఆదాయం సంపాదించుకుంటూ జనావాసంలో కలిసి నార్మల్ గానే ఉండొచ్చు. ఇప్పుడు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎలా అయితే వాళ్ళు అన్ని పనులు చేసుకుని వాళ్ళు మెడికేషన్ లో ఉంటారో వీళ్ళు కూడా మెడికేషన్ లో ఉంటే అన్ని పనులు చేసుకోవచ్చు. రైట్. ప్రస్తుతం అసలు కోవిడ్ టైం నుంచి మీరు చేస్తున్న దానికి ఒకసారి మాట్లాడదాము. సో ఏంటి కోవిడ్ టైంలో మీరు చాలా కిట్స్ ఇచ్చారంట, ఎవరికి వాళ్ళు వైద్యం చేసుకునే సదుపాయం కూడా చిన్న చిన్న విషయాలు కూడా మనం చేసుకోవచ్చని మీరు నేర్పించారని విన్నాము. ఏంటి అసలు ఏం చేశారు కోవిడ్ నుంచి? 2020 మార్చి నుంచి కోవిడ్ ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయింది. కోవిడ్ ఫస్ట్ వేవ్ లోనే చనిపోయిన వ్యక్తులకి సంబంధించి వాళ్ళకి సంబంధించి అటాప్సీలు ఏవైతే పోస్ట్ మార్టంలో లేకపోతే రిపోర్ట్లను బట్టో లేకపోతే టెస్టులను బట్టో సిటీ స్కాన్లు వాటిని బట్టి తేలింది ఏంటంటే చనిపోయిన వాళ్ళలో 1/3 పేషెంట్స్, 135 మంది వరకు పేషెంట్లు ఊపిరితిత్తుల్లో కానివ్వండి గుండెలో కానివ్వండి రక్తం గడ్డ కట్టడం మూలంగా చనిపోయారని తేలిపోయింది. సో ఏదైతే కోవిడ్కి కారణమైనటువంటి కరోనా వైరస్ బంతి లాంటిది ఉంటుందో దాని మీద పైన బుడుపు లాంటివి ఉంటుందని స్పైక్స్ అంటాం. స్పైక్ ప్రోటీన్కి రక్తాన్ని గడ్డ కట్టించేటువంటి లక్షణం ఉంది. ఈ రక్తం గడ్డ కట్టించేటువంటి లక్షణం మూలంగా వీళ్ళకి పేషెంట్ ఎవరైతే ఈ కరోనా వైరస్ సోకిందో కోవిడ్ బారిన పడ్డారో వాళ్ళకి ఈ రకరకాల ఈ థ్రాంబోసిస్ రక్తం గడ్డకట్టి ఊపిరితిత్తుల్లోనో లేకపోతే గుండెకి అయితే గుండెపోట్లు వస్తూ ఇట్లా జరుగుతుంది. ఈ విషయాన్ని ముందే గమనించినప్పటికి కూడా దానికి సంబంధించి తర్వాత కూడా పెద్దగా ఎవరు అడ్రస్ చేయలేదు. అది చాలా పెద్ద మేజర్ ఇష్యూ. ఎప్పుడు కూడా అడ్మిట్ అయిన పేషెంట్లకి రకరకాలైనటువంటి మందులు ఇచ్చారు. హెపారిన్ ఇవ్వడమో లేకపోతే రివరాక్సబాన్ అని లేకపోతే ఇలా రక్తం గడ్డకట్టకుండా ఉండేటువంటి రకరకాల మందులు ఇచ్చారు. కానీ తేలికపాటి జబ్బుతో ఉన్న వాళ్ళకి కూడా రిస్క్ ఉంటుంది కదా, ఆ విషయాన్ని ఎవరు గమనించలేదు. 2021 ఏప్రిల్ మే జూన్లో కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది. దట్ ఈస్ డెల్టా వేవ్ అంటాం. ఆ డెల్టా వేవ్లోనే విపరీతంగా జనం చచ్చిపోయారు. లక్షలాది ప్రపంచవ్యాప్తంగా చచ్చిపోయారు, మన దేశంలో కూడా చచ్చిపోయారు, లెక్కలేనంత మంది చచ్చిపోయారు. ఈ చచ్చిపోయిన వాళ్ళలో నేనేమంటానంటే ముందు ఇవన్నీ మనకి సైన్స్ అక్కడ ఉంటుంది, అక్కడ మనమేం కొత్తగా కనిపెట్టేయక్కర్లేదు. బోల్డ్ మంది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు, మెడికల్ కాలేజీలు, పెద్ద పెద్ద సంస్థలు అన్నీ కనిపెట్టి దాని మీద అధ్యయనం చేసి విశ్లేషణ చేసి పరిశోధించి రాస్తారు. వాటిని మనం అందిపుచ్చుకుని అన్వయించుకోవాలంతే. సో నేనేం చేశానంటే అప్పుడు హాస్పిటల్స్ ఖాళీ లేవు, అసలు ఎంత దారుణమైన పరిస్థితి మీకు గుర్తుందో లేదో, లక్షలాది మంది చచ్చిపోయారు కోవిడ్ డెల్టా వేవ్ టైంలో. అప్పుడు నేను ఏదైతే కోవిడ్లో ఏం జరుగుతుంది, ఒకటి వాళ్ళకి ఆయాసం వచ్చేస్తుంది, ఊపిరితిత్తులు వాపు వస్తుంది అని ఇన్ఫ్లమేషన్ అంటాం. రెండోటువంటిది ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అంటే ఎక్కడైతే మీకు డ్యామేజ్ జరిగిందో, ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ వచ్చిందో అక్కడ బ్యాక్టీరియా, మనం నిత్యం శ్వాసించేటువంటి గాలిలో బ్యాక్టీరియా ఉంటుంది కదా, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఆ రకంగా తర్వాత గడ్డగట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి కోసం యాస్పిరిన్, అట్లానే ప్రెడ్నిస్లోన్ ఏదైతే వాపు తగ్గడానికి అలాగే ఆయాసం తగ్గడానికి ప్రెడ్నిస్లోన్ అనేటువంటి ఒక స్టెరాయిడ్, అట్లానే ఇన్ఫెక్షన్ వస్తుంది ఎక్కువ మందికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్,
అది తగ్గడానికి గాను దాని నుంచి నిరోధించడానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎజిత్రోమైసిన్, ఈ యాస్పిరిన్, ప్రెడ్నిసోలోన్, ఎజిత్రోమైసిన్తో 3 డ్రగ్స్ కలిపి మైల్డ్ కోవిడ్, తేలికపాటి కోవిడ్ జబ్బుకి ఇంటి దగ్గరే ఉండి చికిత్స చేసుకోవడానికి నేను ఒక హోమ్ కేర్ కిట్ని నేను తెలియపరిచి అది అందరికీ కూడా నా ఫేస్బుక్ పేజ్ ద్వారా తెలియపరిచాను. సో ఇది నేను చెప్పినటువంటి అందరికీ కూడా ఇది వాళ్ళకి వాస్తవికంగా ఉంది. సో ఇక్కడ ఇలా జరిగింది కాబట్టి ఇలా చేస్తున్నాం, ఇలా ప్రతిదానికి మనం అడ్జస్ట్ చేయాలి. అప్పటి వరకు ఏవో రకరకాల మందులు గవర్నమెంట్తో సహా వివిధ దేశాలతో సహా రకరకాల మందులు చెప్పినాయి. హైడ్రాక్సిక్లోరోక్విన్ అని కొంతసేపు, ఐవర్మెక్టిన్ అని కొంతసేపు, అట్లనే డాక్సిసైక్లిన్ అని కొంతసేపు, ఇట్లాంటి రకరకాల మందులు ఉన్నాయి. సో నేను ఒక్కసారిగా ఇండివిజువల్గా కూడా నాకు గట్టిగా నమ్మాను ఇది పరిస్థితి, ఇక్కడ దీన్ని మనం అడ్రస్ చేయాలి, పూర్తిగా ఇలా చెప్పాను. తెలుగు ప్రజలు 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు విపరీతంగా ఉపయోగించుకున్నారు. ఇది విపరీతంగా షేర్ అయింది, చాలా గొప్పగా వినియోగించుకొని దాన్ని ఇప్పటికి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అదే కాకుండా 2022 అంటే 2021 చివరికి వచ్చేటప్పటికి ఒమిక్రాన్ వేవ్ వచ్చింది. అంటే డెల్టా వేవ్ కాస్త పోయి ఒమిక్రాన్ అనేటువంటి వైరస్ అది రూపాంతరం చెందింది. సో ఆ ఒమిక్రాన్ వేరియంట్కి నేను అప్డేటెడ్ ట్రీట్మెంట్ నేను సజెస్ట్ చేశాను. దాంట్లో ఈ యాస్పిరిన్ అది ఉంచాను, కానీ ప్రెడ్నిసోలోన్ అది తగ్గించాను, అట్లానే ఎజిత్రోమైసిన్ ఉంచినట్టు. అది అప్డేటెడ్ ట్రీట్మెంట్కి అది కూడా నేను పబ్లిష్ చేసినట్టు జనవరి 20న 2022 పబ్లిష్ చేశాను. అది ఒక్కరోజే 13,000 షేర్లు నా ఫేస్బుక్ వాళ్ళ మీద అయింది. బహుశా రీజనల్ లాంగ్వేజెస్లో ఇంత పెద్ద ఎత్తున ఒకే పోస్ట్ షేర్ అవడం అనేది నా వాళ్ళ మీద. మిగతా వాళ్ళు కాపీ పేస్ట్లు చేసుకున్న వాళ్ళు ఇంకా చాలా ఉంటాయి, వేల కొద్ది ఉంటాయి. సో అంతా అంటే ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా లేకపోతే చాలా నేనే ఒక వ్యవస్థ కింద అంత పెద్ద ఎత్తున ఈ కోవిడ్ పోరాటంలో జనానికి అండగా కూడా ఉన్నాను. నేను నాకు వచ్చిన సైన్స్ విషయాన్ని జనంతో షేర్ చేసుకున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మురళీకృష్ణ గారు, చాలా విషయాలు తెలియజేశారు మాకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. వెల్కమ్.